పెన్షన్ రావట్లా? పింఛన్ మాకు గవర్నమెంట్ పింఛన్, ఆ, ప్రైవేట్ పింఛన్ కాదు. ఆ. అట్లా ఎట్లా మరి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరెవరికి ఫైట్ ఉండవచ్చు? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏమో ఇప్పుడైతే అధికారంలో కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా నడుచలేదు, ఏది వస్తుందో చెప్పలేదు. కాంగ్రెస్ బాగానే ఉంది, అన్ని పథకాలు ఇస్తుంది కదా ప్రజలకి. ఏ ఊళ్ళలో మొత్తం రైతులనంతా చేసి ఆగం చేస్తారు కదా. వాళ్ళకు ఒక్కొక్కరిని 5-6 ఎకరాల భూమి ఉంటే ఒక్క ఊరే సంచి ఇచ్చి బతుకు అంటే ఎట్లా బతాడు వాడు? చెప్పండి మీరు. వాడు పండిస్తేనే మనం తిని బతాం. రైతు పండియకపోతే మనం మెడికల్ చేస్తాం. ఆలోచించాలి ముఖ్యమంత్రి. అన్ని చేసిండు, ఏం చేసిండు, కానీ అదొకటి రైతులను ఆలోచించాలి. ఈయన ఉన్నప్పుడు ఏం చేసిండు ఏం కథను, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని విధాల రైతాంగులు వాళ్ళకు భూమి పన్ను వేసిండు, ఎంబడే అది చేసిండు, ఇది చేసిండు. మళ్ళీ ఎంత మందులు అంటే ముందు 6 నెలల కంటే ముందే తెచ్చిపెట్టిండు కేసీఆర్. ఒక్కొక్కసారి 10 సంచుల ఊరు వేసుకోపోతురు, కూరమడల సంచులో 15 వేసుకోపోతురు రైతులు. వీళ్ళదేమో చెప్పులే లైన్లు పెట్టి చూపించరు కదమ్మా. కానీ మరి ఆలోచన ఉండాలి కదా. ఈ దేవంత్ రెడ్డి వీళ్ళు అంటున్నారు కదా, దేవంత్ రెడ్డి ఇక్కడ మన రైతులు చూసేదంతా ఢిల్లీకి చూస్తున్నాడు, పదవి కోసం చూస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు మంది అంతారంగా మనం చూసినాం, వింటున్నాం. మరి వీళ్ళకి ఇచ్చేటి నిధులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఆయన అప్పుడు బడ్జెట్ లేకుండా అది చేసినా వెనకసిరి ఏం చేసిండో, కానీ అన్ని విధాలైతే సన్నకారు రైతాంగానికి అయితే మంచిగా చేసి, రైతులు ఉంటేనే రాజ్యం బాగుపడుతుంది. రైతాంగం లోపల ఉంటే మనం కొనుక్కొని కూడా ఎడ దొరుకుతాయేమా? డబ్బు మన దగ్గర ఉంటుంది, ధాన్యం పండిస్తేనే కదా మనకు వచ్చేది. ఆలోచించాలి ముఖ్యమంత్రి. ఏమో ఇక మరి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయననైతే చేసిండు. ఇప్పుడు ఆయన వల్ల మొత్తం సచివాలయం కట్టిండు. సచివాలయం ఈయన కట్టుడు, ఓపెన్ చేసుడు ఈయన. ఇవాళ రేపు సొమ్మొక్కంది సోకం కింద అన్నట్టుగా అయిపోయింది. సొమ్మేమో వాంది, సోకేమో వింది. ఆలోచన అట్లా ఉంటుందమ్మా. మరి అటు విధంగా ఉంది. రైతులకు ఎలాంటిది అంటే, వాళ్ళు రైతాంగము ధాన్యం పండించుకొని భూములు ఉన్న తర్వాత వానికి చేజాపకుండా బతికిరు వీళ్ళు ఉన్నప్పుడు. ఇక నువ్వు 10 ఎకరాల భూమి పెట్టుకొని 3 సంచులు అప్పుడు సంచి ఇస్తే 4 సంచులు ఊరి ఇస్తే పంట పడుతుందా? రైతు బతాడా? లేనివన్నీ లేదు. మరి 10 ఏళ్ళ నుంచి దీనివల్ల మరి వచ్చేది ఎక్కడికి వెళ్ళి సెంటర్ నుంచి వస్తలేదా? లేకపోతే మధ్యన మారుతుందా? చేతులు మారుతుందా? చెప్పలేము. ఇక డబ్బు నూనెకి అదే ఒక ఊరే సంచికి 500 పెట్టి కొనేది 700 పెడితే పులు దొరుకుతుందట, 700-800. మరి మధ్యన చేతులు మారుతున్నట్టు అట్లా. మరి ముఖ్యమంత్రి చూడాలి కదా అట్లా. మరి 6 గంటలంటే తులం బంగారం ఇస్తా అని, 2000 పింఛనులకు 4000 ఇస్తా అని. మళ్ళీ మీకు రైతాంగానికి ఆయన ఇప్పుడు 5000 ఇస్తున్నాయి కదా, నేను 10,000 ఇస్తా అని, తులం బంగారం ఇస్తా అని. అవన్నీ 7 పథకాలు చేసిండు ఆయన. 7లో ఏం సాధించిండు చెప్పండి? అదే మరి అన్నీ చేసిండు, కానీ ఎవరికి ఫలితం లేదు కదా, ఎవరికి లేదు ఫలితం.